అన్నా ఆ రెండు ఒకటే. రాజయోగం అంటే ఏంటి? యాక్చువల్ ఎవరికి తెలియదు. ఓకే. దాదాపు రాజయోగాలన్నీ కాన్సెప్ట్లే. ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది, ఈ లైఫ్ ఎవరికి నచ్చట్లేదు, ఉన్నది బాగాలేదు, ఇంకేదో ఉంది. అది మాకు తెలుసు, మా గురువు గారు చెప్పారు, నువ్వు రా. సో సాధారణ జీవితం ఎవరికి నచ్చదు. అందరికి అసాధారణమైన, వినూత్నమైన, వినోదభరితమైన, అద్భుతమైన హంగులతో కూడిన కొత్తగా 70mm సినిమా కావాలి. మన లైఫ్ ఏమో షార్ట్ కంటే అధ్వానం. సో నిజమైన రాజయోగం అన్నది కాన్సెప్ట్ కాదు, ఒక ఎగ్జిస్టెన్షియల్ లాగా చెప్పుకుంటే బాగుంటుంది. సో నా దృష్టిలో రాజయోగం అంటే ఒక మనిషి తాను ఆనందంగా ఉండాలి, లేదా ధ్యానం అర్థం చేసుకోవాలి, లేకపోతే సత్యం అర్థం చేసుకోవాలని బయలుదేరారు 10 మంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో వెళ్ళారు. సో అత్యంత దగ్గర దారి అది, దానికి రాజయోగం బెటర్ అని చెప్పారు. ఇప్పుడు కర్మయోగం అంటే రాజయోగం దేన్ని అంటున్నాం? ఏదైనా అనొచ్చు, ఏదైనా బోల్డ్ అని కాన్సెప్ట్లు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు కుమారిల కాన్సెప్ట్ ఉంది, సత్యయుగం, పురుషార్థం చేసుకుంటూ ఒక యుగం ఉంటుంది. మా గురువు గారు చెప్పింది వినాలి, ఆయన సాక్షాత్తు శివుడు, ఎవరికి తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో శివుడు వస్తే అదంతా తప్పని చెప్తే నమ్ముతారా? శివుడు ఇన్ని రకాలుగా ఉంటాయి, ఎన్నిసార్లు చెప్పేది. ఒక శివుడు ఒకరిలో దూరి చెప్పాడు, ఇప్పుడు నేను నాలో శివుడు దూరి చెప్తున్నాను. ఇప్పుడున్న అన్ని సిద్ధాంతాలు తప్పని చెప్తున్నా నేను. ఉండని తర్వాత తీసుకెళ్ళి చేసి. సో ఇప్పుడు మనం ఏదన్నా దేవస్థానానికి పోతే దైవ దర్శనం చేసుకోవడం అనేది ఇంపార్టెంటే, కానీ దాన్ని ఏదో క్యూ అంటారు, విఐపి. మామూలుగా ఒక క్యూ ఉంటుంది, దాని జనార్దన సేవ అని ఏదో అంటారు దాన్ని. అంటే వాడు పైసలు లేవు కాబట్టి వెయిట్ చేయాలి, ఒక్కోసారి 48 hours వెయిట్ చేయాలి. ఉచిత దర్శనం అంట. ఓకే. అసలు మనిషి పరమ దుర్మార్గుడు రా. దేవుడికి కూడా ఉచిత దర్శనం, ఉచిత దర్శనం అంటే ఫ్రీ కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్. ఎప్పుడు ఏది మనీతో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఏది మనీతో లేదు. నీళ్ళు ఎప్పుడన్నా మనీతో ఉన్నాయా? నీళ్ళు ఎప్పుడు ఫ్రీగానే ఇవ్వాలి. ఇప్పుడు ఎక్కడన్నా నీళ్ళు అడిగినా ఆలోచిస్తున్నారు, నేను నా బాటిల్ నేను తెచ్చుకున్నా అని చెప్తున్నారు. అట్లా ఒకడు ₹1,00,000 టికెట్ పెట్టి నేరుగా భగవంతుని దర్శనం వాడు చూశాడంతే. అసలు దర్శనం అంటే అది కానే కాదు. నువ్వు దేవుణ్ణి చూసావు ₹1,00,000 పెట్టి, ఒకటి 45 గంటలు వెయిట్ చేసి చూశాడు. దర్శనానికి అక్కడున్న దానికి సంబంధం లేదు. దర్శనం అనేది కంప్లీట్గా డిఫరెంట్, ఎసెన్స్ని చూడడం, అది అన్ని చోట్ల ఉంటుంది. సో రాజయోగం అనేది కొంతవరకు ఒక దగ్గర దారి అని, అంటే కొన్ని ఎవరెస్ట్ అందరు ఎక్కలేరు, హఠయోగాలు అందరు చేయలేరు. అందరూ చేయగలిగింది ఏమిటి? రాజయోగం. సో ఇప్పుడు దానికి ఏంది సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఏవైతే సమాజంలో ఉన్నాయో చాలా వరకు కాన్సెప్ట్లే. ఒకటి నువ్వు రాజయోగం అని చెప్పి ఒకటి దగ్గరికి వెళ్ళి వాడు చెప్పింది నమ్ముతున్నావు నువ్వు. సో ఇనిషియల్గా నువ్వు బానిస యోగంలోకి ఎంటర్ అయినావు. అంటే అది తెలియదు కాబట్టి కదా, తెలిసిన వాళ్ళకి తెలిసే అందుకని నమ్మాల్సి వస్తుంది. ఇదే ఉన్నది మ్యాజిక్. పోనీ వర్తమానంలో ఉండటమే నిజమైన రాజయోగం, అంతే. దట్స్ ఆల్, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా మిగతా రాజయోగాలన్నీ ఏమో, దానివల్ల ఏమొస్తుందో. అంటే నేను చిన్న చిన్న ప్రశ్నలు అడిగితే ఎవరి దగ్గర జవాబులు లేవు, చిన్న చిన్న ప్రశ్నలు. ఏంటవి? ఇప్పుడు ఇది ఉడిపి కేఫ్ అని తెలియాలంటే నీకు ఖచ్చితంగా మనసు ఉండాలి. ఓకే. నీ మైండ్ ఉంటేనే ఇది ఉడిపి కేఫ్ అని తెలుస్తుంది. ఇంతవరకు అయితే క్లియర్ కదా. అవును. ఇప్పుడు నువ్వు ఒక యుగం పోయిన తర్వాత ఇదే మైండ్ ఉంటుందా? ఇప్పుడు ఒకటి స్వర్గం అని నేను అనుకుంటున్నాను, స్వర్గం అని, లేదా ప్యారిస్ అని అనుకుందాం స్వర్గం అంటే. ఓకే. సో అది నా మైండ్లో ఇన్ఫర్మేషనే ప్యారిస్. అవును.
ఓ చిన్న పిల్లవాడికి ప్యారిస్ లేదు, ఏది లేదు. బక్కలింగపల్లి కూడా లేదు. అవును, అంటే ఈ విషయం క్లియర్ కదా. క్లియర్. నేను ఒక ఇద్దరు ముగ్గురిని అడిగాను, మీరు వెళ్ళే ఆ యుగంలో లేకపోతే ఆ లోకంలో ఇదే మనసు ఉంటుందా అని అడిగాను. ఆ మనసు ఉండనప్పుడు అదని తెలియదు నీకు. అవును, అదని తెలియకుండా అసలు అనుభవమే లేదు. సి లోకాలు వేరు, కాలాలు వేరు. చలికాలం అని చలికి వణకడానికి జ్ఞానం అక్కర్లే. చిన్నపిల్లవాడు వణుకుతాడు, ప్యారిస్లో చలి ఉందా వణుకుతారా? నాకు చలి అంటే ఏమో తెలియాల్సిన అవసరం లేదు, స్టిల్ ఐ షివర్. కానీ ఈ సోకాళ్ళు సత్యము, ఈ సోకాళ్ళు లోకము, ఈ సోకాళ్ళు దేశము, ఈ సోకాళ్ళు ప్రదేశము నాకు తెలియాలంటే ఖచ్చితంగా మనస్సే ఆధారం. అదే నేను చెప్తున్నా నిజమైన రాజయోగం ఏంది, దానికి గురువు అక్కర్లే, సాధన అక్కర్లే. వర్తమానంలో నువ్వు ఏ పని చేస్తున్నావు ఆ పని పరిపూర్ణంగా చేయి. అది ఏ యుగమైనా ఏ లోకమైనా, నువ్వు ఎవరి సమక్షంలో ఉన్నా ఫోకస్ ఆన్ యువర్ వర్క్, దట్స్ ఆల్. ఫలితాన్ని అటాచ్ చేయకు, ఫలితాన్ని ఆశించకంటే ఫలితం రాదని కాదు, ఎలాగో వస్తుంది కదా. దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అనేది కృష్ణ భగవాన్, కృష్ణ పరమాత్ముని యొక్క చిన్న, అది కూడా ఎందుకు రాదు, వస్తుందిలే. ఇప్పుడు నువ్వు సరిగ్గా భోజనం చేయి, కానీ అన్నం అరుగుతుంది. సరిగ్గా భోజనం చేస్తే అన్నం అరుగుతుంది, తద్వారా శక్తి కూడా వస్తుంది. ఇదంతా ఒక ట్రైల్ అన్నమాట. నువ్వు రాళ్ళు తిని అన్నం శక్తి రావాలంటే రాదు, అరగాలంటే అంటే ఈట్ ద రైట్ థింగ్, యూ విల్ గెట్ ద రైట్ ఎనర్జీ. అట్లా నువ్వు వర్తమానంలో ఎవరి గురించి ఆలోచించకుండా, మనసులో క్లేశాలు లేకుండా ఉండు, అదే స్వర్గము, అదే ప్రశాంతం. కానీ అది రావడమే అది ఎట్లా వస్తుందో నాకు తెలియదు. మన కాన్సెప్ట్ అదంటే ఏందని. ఓకే. ఇప్పుడు వర్తమానమే అల్టిమేట్ అని గుర్తిస్తే నీ ప్రయత్నం ఒక్కటి మిగిలిందని, దానికి అడ్డొచ్చే వాటిని పక్కకు జరిపితే చాలు కదా. అసలు సాధారణ జీవితం ఎవరికి నచ్చట్లేదు. బంగారు శరీరాలు ఉంటాయంట చెప్తారు కదా కుమార్. అట్లా చాలా సాంప్రదాయాల్లో, ఇక్కడే కాదు అన్ని దేశాల్లోనూ ఉండేవి. అంటే ఇది బాలేదు, లిటరల్ గా చెప్తున్నది, ఇది బాలేదు, దరిద్రం. మరి ఇది బాగాలేనప్పుడు చచ్చిపోతే వెంటనే చచ్చిపోవచ్చు కదా వాళ్ళు. రాత్రికి వంకాయ కూర తినొద్దు. అన్ని ఇగో అన్ని ఉన్నాయి కోరికలు. మళ్ళా ఇదేం కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి. పైన స్వర్గం సో ఇది దగ్గర దారన్నమాట. దానికి ప్రాయశ్చిత్తాలు ఉంటాయి. ఏదైనా థాట్ వస్తే ఇట్లా చెయ్యి, అది వస్తే ఇట్లా చెయ్యి అని చెప్తా, కథలు అల్లుతా ఉంటాయి. అంటే అవన్నీ అట్లాంటి మార్గాల్లో నడిచిన వాళ్ళంతా నాకు చాలా మంది ఫ్రెండ్స్. నాకు అక్కడి నుంచి క్వశ్చనింగ్ వచ్చింది, ఈ క్షణం ఎందుకు నచ్చట్లేదు నీకు? అంటే ఇది జీవితమా? అంటే వాడు చూడు, జీవితానికి దేనికి లింక్ పెట్టాడు, డబ్బుకి, బంగారానికి, పేరు ప్రఖ్యాతులకి, అందానికి. ఇవే అక్కడున్నాయి, ఎక్కడా జ్ఞానం లేదు, అసలు లేదు, అసలు ఆ చర్చనే ఉండదు. వాళ్ళు జ్ఞానం అని దేన్ని అంటున్నారు? ఈ సోకాల్డ్ కాన్సెప్ట్ గివెన్ పీపుల్. మేమిచ్చేది జ్ఞానం, అదంతా ఒక మైండ్ నుంచి వస్తున్న ఒక రకమైన తాత్విక ధోరణి. ఇస్లాంలో ఒక తాత్విక ధోరణి ఉంది, క్రిస్టియానిటీలో తాత్విక ధోరణి ఉంది. నువ్వు అదే కల్కి భగవాన్ దగ్గరకు పో, అదొక తాత్విక ధోరణి. పత్రిజీ కాడికి పో, అదో తాత్విక ధోరణి. ఎవ్వరూ సింపుల్గా ఉంచట్లే విషయాన్ని. ఎందుకంటే సింపుల్గా చెప్తే మనిషి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోనీయకూడదు, నా కాడనే ఉండి పెట్టుకోవాలి. అదే రీసెంట్ గా ఒక గురువు స్టార్ట్ అయింది, మళ్ళీ కొత్తగా వస్తారు చాలా మంది. సత్సాయి బాబాలో కూడా వచ్చాడు. ఫస్ట్ లో వీడియో చూసినా మామూలుగా, ఇప్పుడు అదేంది ఆడి కార్లో వస్తున్నాడు, ఇట్లా కూర్చొని దర్శనం ఇస్తాడు. ఇదంతా మేకప్ ఎందుకు? అది నేను నాకు అక్కర్లేదు, జీవితానికి వీడికి సంబంధమే లేదు. ఇదంతా నీ యొక్క ప్రొజెక్టెడ్ ఫ్యూచరే. నేను జాబ్ వస్తే బాగుంటుంది, ఇప్పుడు బాగాలేవా? జాబ్ అవసరం రాబాయి, దానివల్ల కొన్ని అవసరాలు తీరుతాయి. బాగుండడానికి జాబ్కి ఏం సంబంధం? కామన్ సెన్స్. సో అందుకని నా విచారణలో నాకు తెలిసింది, సాధారణ జీవితమే పరమోత్కృష్ట జీవితం. అంటే దానికి అది వస్తేనే బాగుంటుంది అనే దానికి, అది జాబ్ వస్తే డబ్బు వస్తుంది, డబ్బుతో అవసరాలు తీరితే, అవసరాలు తీరినప్పుడు మంచిగా ఉంటుంది. అప్పుడే తెలుసుకోవాలి కదా, అటువంటిది ఏమి లేదని. ఇప్పుడు ఆల్రెడీ డబ్బులు ఉన్న వాళ్ళని చూడు ఒకసారి. అంతెందుకు, ఒక చిన్న పిల్లవాడు అనుభవించే స్థితే రాజయోగం అండి. ఇంతకంటే పెద్ద అక్కర్లేదు.
ఎవ్రీ కాన్సెప్ట్ ఈజ్ ఎ లై. అది ఎంత గొప్పది కానీ. కాన్సెప్ట్ అనే అంటే ఒక మనిషి మనసు నుంచి పుట్టింది ఏదైనా. ఓకే. ఒక మనిషి ఇప్పుడు కమ్యూనిజం ఉంది, అది ఒక మనిషి సృష్టి. ఇప్పుడు రామోయిజం ఉంది, అది ఒక మనిషి సృష్టి. ఎవడో పవనిజం అన్నాడు, ఉందా అది? ఏవో బంచ్ ఆఫ్ థాట్స్ బేసికలీ. ఏమో ఎవరైనా చేసుకుని నాకు సంబంధం లేదు. నేను అందుకే ఆ పాప మూట కట్టుకోదలుచుకోలే. ఐ డోంట్ వాంట్ టు గివ్ హోప్ టు ఎనీబడి. చెప్పి వెళ్ళిపోవడమే. ఒక ఫాల్స్ హోప్ ఇవ్వదు. ఉంది చిట్ ఫండ్ కంపెనీ, వాడు చేసేదే చేస్తాడు. మా దాంట్లో ఎక్కువ పైసలు వస్తాయి. ఆ 2 ఏళ్ళు ఆనందం గడుస్తుంది. ఆ లాస్ట్ డే వాడు ఎత్తేస్తాడు. నా చిన్న ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు చాలా మంది. సేమ్ మైండ్ ఉంటే నువ్వు స్వర్గానికి పోయినా కొట్లాడతావు అక్కడ. సేమ్ మైండ్ ఉండి ఇక్కడ కోటీశ్వరుడు పురుషార్థం చేస్తున్నాడు. నేను అన్నది అది ఇప్పుడు ఎందుకు కాదు, అది ఇప్పుడే ఉంది కదా అంటున్నా. ఇప్పుడు డబ్బు బంగారం ఇప్పుడు రాదురా, కానీ కల్మషం లేని స్థితి ఇప్పుడు వస్తుందా లేదా? వస్తుంది. అంతే. ఇది కాన్సెప్ట్ అంటే. అట్లా చెప్పే వాళ్ళ పిర్రగిల్లాలి ఒకసారి గట్టి. అబద్ధం అది. ఇట్స్ ఎ లై, షీర్ లై. ఇది పెట్టుకుంటే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది, ఇదంతా ఏందో తెలుసా? నువ్వు నన్ను వదిలిపెట్టకురా అబ్బాయి. నిజంగా తెలుసా, ఎవడైతే ఇప్పుడు నీకు డబ్బులు ఇవ్వాలి, నేను రేపు రా వచ్చావు, డబ్బులు ఇచ్చాను, అయిపోయింది. లైఫ్ ఇట్లా ఉండాలి. ఒకడేం చేస్తాడు, రేపు పొద్దున ఫోన్ చేయవు సార్, వాడు రేపు పొద్దున ఫోన్ చేస్తాడు, అరే చెప్పిన ప్రయాణం చేసినావు, మంచుడు నువ్వు, అదిగా సార్ డబ్బులు కావాలి. డబ్బులు ఊకనే వస్తాయి అన్న, వస్తాయి, సాయంత్రం ఫోన్ చేయవు సార్. వాడు ప్రొలాంగ్ చేస్తాడు. సో ఎవడైతే ప్రొలాంగ్ చేస్తున్నాడో వాడు గుడ్ ఫ్రెండ్ కూడా అవుతాడు నీకు. నువ్వు కంటిన్యూస్ కాన్స్టాంట్ టచ్లో ఉంటున్నావు. నువ్వు వేరే వాళ్ళతో టచ్లో ఉండొద్దు. ఉదాహరణకు ఒక భర్త భార్యగా ఏం చెప్తాడు, నన్ను తప్ప ఎవరిని చూడదు, పరమపురుషుడిని నేనే. నువ్వేం చేస్తున్నావు? వ్యక్తి ఫ్రీడమ్ని చంపేస్తలేవు, నిర్ణయాధికారాన్ని చంపేస్తున్నావు. ఇదే చేస్తున్నారు. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే దాని గురించి ఆలోచించకూడదు. నువ్వు ఎప్పుడు దీని గురించి ఆలోచించాలి. ఎవరైతే నీ కాన్సెప్ట్ ఇచ్చాడో వాడు మామూలు, వాడి గురించే ఆలోచించాలి. జికర్ కర్నా, యాద్ కర్నా, ఇదే ఉంటది. నాకు ఎవరో ఫోన్ చేసి నేను మాట్లాడుతుంటే ఆ పెద్ద ఆవిడ భగవాన్ 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 అంట. నేను ఎందుకు అట్లా మాటిమాటికి అంటున్నారు అని అడిగాను. అంటే నాకేదన్నా బ్యాడ్ థాట్స్ వస్తాయేమో అంటే నాకు ఒక ఆయన చెప్పాడు భగవాన్. నువ్వు అని దాన్ని బ్యాడ్ చేస్తున్నావు. అసలు ఇదొక మానసిక విక్షిప్తత. ఇది నీకు ఏదన్నా డిజైర్ ఉంటే తీర్చేసుకో, దాన్ని అణిచినంత కాలం వస్తుంది. మరి నిద్రలో కూడా భగవాన్ అంటావా? అర్ధరాత్రి నువ్వు కళలు ఏం చేస్తావు? ఇదంతా స్టూపిడిటీకి కూడా ఒక హద్దు ఉండదు. అంటారు కదా, బేషర్మికి పోయి హద్దు నహి హోతి అని ఒక సామెత ఉంటుంది. అట్లా నా అబ్జర్వేషన్లో నేను చాలా తిరిగి చాలా మందితో మాట్లాడి నాకు ఫైనల్గా అర్థమైంది, లివ్ ఆర్డినరీ లైఫ్, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి. అన్ని యోగాలు పడిపోతాయి. ఉన్నది ప్రసాదంలో అనుభవించు, అన్ని లోకాలు పడిపోతాయి. ఇంతే. కానీ మనిషికి ఇష్టం లేదు. మనిషికి కాన్సెప్ట్లు ఇష్టం, అబద్ధం ఇష్టం. నువ్వు మామూలుగా ఉంటావు, నచ్చదు. నువ్వు ఎట్లున్నావు అట్లున్నావు, నచ్చదు. నువ్వు అప్సరసలాగా నువ్వు, నచ్చుతుంది. అబ్బా అసలు మా ఏరియాలో వేడేరా తోపు, నచ్చుతుంది. అవును. ఇక్కడ ఎవడు తోపు కాదు, తోపులు వేరే ఉన్నారు. రష్యన్ డ్రగ్ లార్డ్స్ ఇట్లా చూసి ఇట్లంటే వాడు లేచి వెళ్ళిపోయాడు అంతే, అది తోపండి. ఒకటి ఇట్లా చూసి కారు బాగుంది ఎంతమ్మా పంపించండి, ఆడు తోపండి. నువ్వేం బిక్తున్నావు అని తోపు. అట్లీస్ట్ పడుకున్న వెంటనే సెకండ్లో నిద్ర కూడా రాదు నీకు. సో కానీ నచ్చుతుంది. సో ఇదంతా ప్రపంచం పోకడ. ఓకే. ఇంకా చెప్పాలంటే ప్రకృతిలో అన్ని ప్రాణులు తెలియకుండా రాజయోగంలో ఉన్నాయి. వాటికి ఏం తెలియదు కదా ఇవన్నీ. ఇంకోటి, ఇప్పుడు మంచి గుణాలు నిలబడవు, నీకు ఇష్టం లేదు అంతే. బండి
కింద పడితే మూతి పని రాలుతాయని తెలుసు. అట్లనే ఇది నాకు ఇంపార్టెంట్ అని తెలుసుకో, నిలబడతాయి అన్ని గుణాలు. మనకున్న మూర్ఖత్వాల వల్ల మనం అట్లా కాన్సెప్ట్స్ చేసు. ఉదాహరణకి ఎవడికో గురువుకు సాధ్యం కాలేదు అంటే అందరికి సాధ్యం కాదా? నువ్వు అందరి మనుషులను ఒకటే ఘాట్ ఎట్లా కట్టేసి? అందరికి ఒక్కొక్క రకమైన మేధా సంపత్తి ఉంది, అందరికి ఒక్కో రకమైన గ్రాస్పింగ్ పవర్ ఉంది. నౌ యు మేడ్ ఎవ్రీ ఒరిజినల్ కాపీ ఇంటూ ఏ కార్బన్ కాపీ. సమాజంలో జరుగుతుంది అది, ఈనాటికి జరుగుతుంది, ఎప్పటికీ జరుగుతుంది. మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసగించేవాడు రెడీగా ఉన్నాడు, ఉంటాడు, అయినా మోసగింపబడతారు. ఎందుకంటే హఠాత్తుగా నీకు ఇది ఎలా ఉంటుందంటే, నేను రియల్ లైఫ్ స్టోరీస్ చూశాను. ఇప్పుడు అమ్మ ఏం చెప్తుంది, పొద్దున్నే కూరగాయలు దరిద్రపు దానా కూతురికి, కానీ అమ్మ అంటుంది, నిజానికి అమ్మకు ద్వేషం లేదు, అమ్మ చనువు వల్ల అంటుంది. కానీ ఆ పిల్ల మనం కూరగాయలు తరగాలి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే పన్నోళ్ళు ఉంటారు, నాకే కర్మ పట్టింది. ఇప్పుడు తనకు ఆ జీవితం నచ్చట్లేదు. అవును, మమ్మీ స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, పో బస్సుకి పో, లేదా అందరూ బండి కావాలా, మన తన బండికి పైసలు లేవు బేటా, పో బస్సుకి పో. నచ్చలేదు. ఇప్పుడు రోడ్డు మీద ఒక అబ్బాయి కలిసాడు, నీకు బెస్ట్ లైఫ్ ఇస్తాను, మా ఇంట్లో మహారాణులు ఇంకా చూసుకుంటాడో లేదో తెలియదు. అవును, వాడు పిక్చర్ చూపించాడు. ఇప్పుడు మెల్లగా అమ్మానాయనది ఇంట్రెస్ట్ మీకు పోతుంది. సందర్భం కోసం చూస్తున్నారు. ఇప్పుడు ఏదన్నా నిజంగా సందర్భం వస్తే ఎస్కేప్ అయిదామని. సందర్భం ఖచ్చితంగా వస్తుంది. రాగానే పోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. అక్కడ పోయిన తర్వాత అది ఉంటుందో ఉండదు. అప్పుడు ఇదేంది, ఇక్కడనేమో ఫ్రీడమ్ లో ఉన్నావు మమ్మీ డాడీతో, ఇప్పుడు అక్కడ ఒక ఏమంటారు అగ్రిమెంట్లో వచ్చేసి అగ్రిమెంట్, యూ కెనాట్ ఎస్కేప్. ఇవాళ వచ్చి ఒక ఆమె ఏడవలే, ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఏడుపు? చుట్టుపక్కల ఎవరు లేరు, ఏ బంధువులు లేరు, ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఏడుపు? కొన్ని వందల ఆలోచనలు, కొన్ని వందల తిట్లు. సో వీటన్నిటి నుంచి పారిపోదాం అనుకుంటున్నాడు. అనుకుంటే తక్షణం నువ్వు వాటిని ఇగ్నోర్ చేసేసి ఫ్రెష్గా న్యూ బార్న్ బేబీ కావచ్చు. అసలు ఎవ్రీ మినిట్ న్యూ బార్న్ బేబీగా ఉండు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. నేను హాయిగా స్కెచింగ్ చేసుకుంటున్నా టైంలో. ఉంటాయి. సో ఏ జాడ్యాలు లేకుండా ఈ క్షణంలో హాయిగా నేను మాట్లాడుతున్నా, జస్ట్ మాట్లాడు. దీనికి ఏది జోడించకు. వర్తమానం అంటే అది. డోంట్ అట్రిబ్యూట్ ఎనీథింగ్. గొప్పగా చెప్పాలని, ఎవరో మెచ్చుకుంటారని, డబ్బు వస్తుందని, కీర్తి ప్రతిష్టలు వస్తాయని, జస్ట్ ప్యూర్గా మాట్లాడు. అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఇది. ఎక్కడ పోయినా ఒక కోటీశ్వరుడు ఉంటాడు, వాడికి తన మనసు ఉంది. ఇక్కడ ఒక సాదాసీదా మనిషి ఉంటాడు, ఇక్కడ తన మనసు ఉంది. ఒకవేళ మనసు ఉంటే అక్కడ కూడా వ్యత్యాసం ఉంటుంది. మనసు అంటేనే వ్యత్యాసం. అందుకని ఇంతవరకు అక్కడి నుంచి ఎవడు ఎన్నికి రాలేదు. అవును, అందుకని ఎవడికి తెలియదు అది ఉందో లేదో. ఇప్పుడు చెప్తున్న కొందరిది దీన్ని ఏమంటారంటే ఒక భావనలో నిన్ను కాసేపు ఉంచడం. ఇది కూడా ఒక ట్రాప్. ఇది భావం అంటే యు ఆర్ ఎ కృష్ణ అని ఫ్లూట్ గిట్టి పెడతారు, అందరు ఎగురుతారు. అప్పుడు నువ్వు కృష్ణ అనుకొని నువ్వు ఒక రకమైన తన్మయత్వాన్ని పొందుతావు. నువ్వు కాదు. అంత ఈజీగా నువ్వు కృష్ణుడు అనగానే అట్లా ఎట్లా? ఎక్కువ మంది ఒక్కడితో ఉండదు ఇది. గుంపుకు ఒక శక్తి ఉందిరా, గుంపుకు ఒక శక్తి ఉంది. గుంపు తొందరగా నేను ఇన్ఫ్లుయెన్స్ చేపిస్తుంది. అదే ఒక అబద్ధాన్ని 10 మంది ఎగ్జాంపుల్, ఇక్కడ అందరు రెస్టారెంట్ లో ఉన్నారు ఒక 50 మంది, ఒకటేసారి 45 మంది లేచి నిలబడరు అనుకో, 46 వాళ్ళు లేచి నిలబడతాడు. అవును, వాళ్ళందరూ లేచి అంటే తెలియదు, గుంపుకు ఆ శక్తి ఉంటుంది. అదే ఇద్దరే ఉన్నారు, వాళ్ళు లేచి నిలబడతారు. నాకే అందరు టక్కులు లేచి నిలబడరు అనుకో, వాళ్ళు లేచి ఒకటి షాట్ చూస్తే నేను, అది చాలా ఫేమస్ షాట్. అది సినిమా థియేటర్ లో అందరు సినిమా చూస్తుంటారు, ఆల్రెడీ ఉన్న వాళ్ళందరూ యాక్టర్సే. ఈ కపుల్ పోయి కూర్చుంటారు కదా, కూర్చోగానే అందరు లేచి నిలబడతారు. ఇట్లా వీళ్ళు మొత్తం చూసి వీళ్ళు లేచి నిలబడతారు. ఆ తర్వాత అందరు కూర్చుంటారు, వీళ్ళకేమో కూర్చుంటారు. మళ్ళీ ఒక సీన్ రాగానే లేచి నిలబడతారు. అంటే వీళ్ళకి అర్థం కాదు, సమాజం అట్లా ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో నేను అంటుందా, లేచి నిలబడు, కానీ తొందరగా మేల్కో. ఇదంతా చిన్న డ్రామా ఉన్నట్టుంది, అంతే. మైండ్కి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు నీవెవరో నీకు తెలిస్తే దాని అర్థం నీకేం కావాలో కూడా తెలిసినట్టు, నువ్వు ఎలా ఉండాలో కూడా తెలిసినట్టు. అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ప్రమాదం లేదు. ఇప్పుడు నేను నా గురించి చెప్తున్నా ఈ మాట, నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశాలు నాకు పుష్కలంగా ఉన్నాయి. నాకు వద్దు భయ్,
సింపుల్. నాకు వద్దంటే నాకు దాని మీద ఇష్టం లేదని కాదు, నాకు ఎంత అవసరమో అది నేను గుర్తించాను. ఈ జీవితానికి ఇంతే, అరే లైఫ్ ఇంతే నారా, ఎప్పుడు అడ్డపంచిన నారా, శర్వాణి వేసుకోను ఓగయా, ఇంతే నారా, ఇంత చిన్న ఇల్లు చాలు నాకు ఓగయా. నిరాశవాదం పలాయనవాదం రెండు కాదు, ఐఎమ్ ఓకే విత్, అసలు ఇల్లుతోనే నాకు సంబంధం లేదు, ఇంట్లో ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు. ఆకాశానికి భూమికి మధ్యన ఒక ఆవగింజ లాంటి వాడిని నేను, ఇంతటి దానికి కాన్సెప్ట్ లేనిది ఎటు పోతావురా నువ్వు, ఏ లోకాలు లేవు, ఇదంతా మనిషి సృష్టే. కానీ ఎవ్వడు నమ్మడు. లోకాల నేలేటోడు నిన్ను నానే నారెనన. ఒకవేళ రియల్గా రమణ మహర్షి చెప్పింది అల్టిమేట్. ఇప్పుడు ఇక్కడ నువ్వు సమగ్రంగా ఉన్నావు అంటే వర్తమానం ఒక్కతే సమగ్ర స్థితి భూమి మీద, టాలెంట్ కాదు, నువ్వు సమగ్రంగా పాడడం అంటూ లేదు. దాంట్లో ఎంతో కొంత ఎక్కువ తక్కువలు ఉంటాయి, ఒక చిన్న నోటు పోయింది, బట్ వర్తమానంలో జస్ట్ దీనికి అందుకే ఉనికి అన్నారు. ఉనికి జస్ట్ టు బి, ఇట్లుందో ఇట్లా అంటే నీ మైండ్లో నథింగ్ దేర్, ఏమీ లేదు. అంటే ఏమీ లేదంటే ఏమీ లేదని కాదు, ఒకరి గురించి, ఒక దాని గురించి, ఒక వస్తువు గురించి నిన్ను బాధించే ఆలోచన కానీ వేధించే ఆలోచన కానీ ఏమీ లేదు. అలాంటి స్థితి ఉంది. లేదనుకుంటే మనం ఏం చేయలేదు. ఇప్పుడు నాకు ఒక్క ఆలోచన, నన్ను బాధ పెట్టే ఆలోచన ఒక్కట్లేదు నాకు, నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసే ఆలోచనలు. అవును. సో ఇప్పుడు నువ్వు ఒక ఏమీ లేకుండా ఉనికిగా ఉన్నాడు. సో ఆ స్థితినే ఎగ్జిస్టెన్షియల్ స్థితి అని చెప్తున్నా నేను. మీకు ఒకప్పుడు ఉంది కదా ఈ ఉక్కిరి బిక్కిరి అనేది ఆలోచనది, అది పోవడానికి వర్తమానమే. అంటే లేని దాని గురించి ఆలోచిస్తే ఆరాటం, నేను ఆలోచించేది ఉంది అని అనిపిస్తే నీకు రకమైన, ఇప్పుడు ఏదైతే ఒక కొత్తిల్లు కట్టుకుంటుందాం, కొత్తిల్లుది డమ్మి ఉంది మా దగ్గర అంటే మనం పోయి చూస్తామా? ఇప్పుడు ఒక ఐఫోన్ ఎట్లుంటుందో కొంచెం చూపిస్తారా మోడల్, కానీ ఒక్క కూడా ఆ యుగం ఎట్లుంటుందో చూపిస్తలేడు. నువ్వు బ్లైండ్ ఫెయిత్ అది. వీళ్ళంతా అక్కడ పోయి పీకేది ఏముండదు. నేను అడిగాను అక్కడ టైం ఉంటుందా అని అడిగి, ఉంటుందా టైం? అయిపోయా. టైం తెలియకపోతే అసలు లైఫే తెలియదు నీకు. యు ఆర్ ఇన్ ఏ లూప్. జోంబీ అంటారా, జోంబీ అది. ఇదంతా ఇక్కడ ఈ వేటితో నువ్వు బాధింపబడుతున్నావు, అవి లేకుండా చూస్తున్నారా, అంతే చిన్న విషయం. మేము అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఒక సోకాల్డ్ ధ్యానులకి మీరు ఏదైతే సంస్థ మీ గురువు చెప్పిండో చక్కగా రాయలే కాన్సెప్ట్. నేను అనుకుంటే ఒక పూల్ ప్రూఫ్ కాన్సెప్ట్ రాస్తా. నేను చెప్పిందే 1,00,000 సంవత్సరాలు చెప్తా, ఒక 10వ సంవత్సరం నాకు ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. నేను నా చుట్టూ ఉన్న వాళ్ళతో అవే మాటలు చెప్పిస్తా. పెద్ద విషయం కాదబ్బా, సత్యంతో పనిలే, కాన్సెప్ట్తో పని. ఇక్కడ సత్యం వెరీ సింపుల్. ఈట్, స్లీప్, వాక్, డిసపియర్. దానికి ఒక్కటి. వెన్ యూ ఈట్, ఈట్. వెన్ యూ వాక్, వాక్. వెన్ యూ స్లీప్, స్లీప్. వెన్ యూ టాక్, టాక్. వెన్ యూ డై, డై. దట్స్ ఇట్. ఇది నిజమైన యోగం రా. ప్రతి మనిషికి అందుబాటులో ఉన్నది వర్తమానంలో ఉండటం ఒక్కటే. ఇప్పుడు ఇంకోటి, ఈ ప్రపంచంలో ఈ లక్ష్యాలు ఏవైతే లేవన్నా, ఈ లక్ష్యాలు, డబ్బులు, బంగారం వచ్చిన తర్వాత వచ్చిన కాన్సెప్ట్లే, ఈ నడమంత్రపు సిరి కాన్సెప్ట్లే కొత్తవి. ఒకప్పుడు ఇట్లాంటివి లేవు. సింపుల్గా సేవకు ఒక ప్రాధాన్యత ఉన్నది. ఏదో ఒక లోకం ఉన్నా కూడా మనం నువ్వు ఏం చేయాలి కార్యాచరణ, ఎందుకంటే నీకు ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు. ఇప్పుడు అడవిలో ఉంటావు, నీకు ఇంటర్నెట్ లేదు, వైఫై లేదు, మొబైల్ లేదు. సో నువ్వు ఏదో ఒక పని చేయాలి. ఎవరన్నా రెవరెండ్ జిమ్ జోన్స్ అని కొట్టండి. అంటే ఒక మనిషి తాను నమ్మి తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నమ్మించి అందరూ కలిసి చచ్చిపోయారు. చరిత్రలో చాలా దారుణమైన ఘట్టాలు జరిగినాయి ఈ ఆధ్యాత్మికత అనే పేరుతో. ఎవరిది వాడే క్లెయిమ్ చేసుకుంటున్నాడు. నేను అంటున్న వర్తమానంలో ఉండటము నిజమైన ఆధ్యాత్మికం, మిగతావన్నీ కాన్సెప్ట్లే. ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పేదంతా కాన్సెప్ట్. అది ఏదన్నా కానీ దాంట్లో సత్యం పాలు తక్కువ, కాన్సెప్ట్ పాలు ఎక్కువ. దానికి గుంపు అవసరమవుతుంది, బికాజ్ సపోర్ట్ సిస్టమ్ అవసరమవుతుంది. ఎక్కువ గుంపు ఉంటే నీకు డౌట్ ఉండదు. ఇంకా
నీ మైండ్ చెప్తుంది చాలా మంది తీసుకున్నారు కదా, చాలా మంది ఇదే తీసుకుంటున్నారంట. నేను నీకు చిన్న సరదా ఒక విషయం చెప్పి బాయ్ చెప్పుకుందాం. ఒక సంస్థ ఉంది, అంబే, తెలుసా? మన టూత్ పేస్ట్ ఎంత పెట్టుకోవాలి బ్రష్ మీద? ఇంత. అంబేది ఇంతే పెట్టుకోవాలి. అంటే చాలా కాస్ట్లీ ప్రొడక్ట్స్, క్వాలిటీ ప్రొడక్ట్స్ అని చెప్తారన్నమాట. సో అదేంది, 5,000 రూపాయలు కట్టాలి. తర్వాత నీవు నలుగురిని చేయించాలి. చేయించినాక నీకు ప్రొడక్ట్స్ ఇస్తారు. ఆ ప్రొడక్ట్స్ వాళ్ళకి అంటగట్టి వాళ్ళని కూడా మెంబర్లు చేయాలి. అప్పుడు నేను ఇది ఒక హ్యాబిట్స్ బస్ స్టాప్లో నిలబడ్డాను. నేను మన దగ్గర టైం లేదు, అంటే వాచ్ లేదు, పోవడానికి బండి లేదు, ఏమి లేవు, జస్ట్ బస్ పాస్ ఒక్కటి ఉంది, వెయిట్ చేస్తాను. అప్పుడు ఆ పక్కనే ఒక అతను, బాబు నువ్వు చాలా మంచి కనిపిస్తున్నావు, ఎంతకాలం ఇలా బస్సులో తిరుగుతావు, నువ్వు ఆర్టిస్టా? అవును. నువ్వు ప్యారిస్లో ఎగ్జిబిషన్ చేయాలి, అది అట్లా సంకల్పం పెట్టుకో, అవుతుంది. అసలు ఎట్లా మాట్లాడినంటే, నాకు రాత్రి నిద్ర పట్టలే, పొద్దున్నే ఆ వ్యక్తిని కలుసుకోవాలని అంట. వెళ్ళి కలుసుకున్నా మారేడుపల్లిలో పోయి. పోతే నేను ఆయన చెప్పేవన్నీ అసలు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ రా. ఇంకా వేరే పైకి లేపుతాడు. నేను ఒకప్పుడు ఏమీ లేకుండే, ఆ తర్వాత నేను అనుకున్నా, ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా, ఏం లేకుండా అనుకున్నా, మా అమ్మాయిని అమెరికా పంపించిన. నేను షాక్ తిన్నమే ఉంది. తర్వాత ఇదంతా ఎట్లా సార్ అని అడగాలి కదా మనం. అడిగినప్పుడు మనకు రేపు ఒకటి ఇక్కడ హ్యాబిట్స్లో ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ లోపల కాన్ఫరెన్స్ ఉంటుంది. అక్కడ డైమండ్స్ వస్తారు. డైమండ్ అంటే ఎవడు? 6 ఫిగర్ వచ్చేవాడు. అంటే ఎవ్రీ మంత్ అతనికి 6 ఫిగర్స్, అంటే లక్ష అన్న 6 ఫిగరే, 9,99,999 6 ఫిగరే. అట్లాంటి వాళ్ళు వచ్చి రేపు మాట్లాడతారు. వీఆర్ గోయింగ్ టు టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెమ్. ఇప్పుడు నాకు 5 ఫిగర్ వస్తుంది. నేను తర్వాత దానికి ఫీజు ఉంటుంది 100 రూపాయలు. నువ్వు ఉత్సాహపరితమైన యువకుడు కాబట్టి నీ ఫీజు నేను కడతా. పోయి తీసుకపోతే ఒక 150 మంది ఉన్నారు. ఇట్లా వీడు ఎవడైతే ఉన్నాడో అందరు ఇదే చేస్తారు. ఎవడన్నా ఒక 5-6 మందిని పట్టుకుంటారు, వాడిని ఊదర కొడతారు, వాడిని తీసుకొస్తారు. ఆ తర్వాత లోపలికి పోగానే ఎంత ఆహ్లాదకర వాతావరణం, నా జీవితంలో అంత ఆహ్లాదకర వాతావరణం ఈనాటికి చూడలేదు నేను. ఒక్కడి ఫేస్ అని ఎక్కడికి పోతే సాడ్ గిడ ఉంటుంది. అక్కడ అందరు ఉత్సాహం ఉన్నారు. రావు గారు బాగున్నారా, ఎంత సంపాదించారు, 5 ఫిగర్, వావ్ అమేజింగ్, కంగ్రాచులేషన్స్, మీరు వావ్ వావ్ వావ్, అసలు అమ్మ నేను కొత్త కారు కొన్నాను, అమేజింగ్. అంటే కొత్తగా వచ్చినోనికి ఆహా అనిపిస్తుంది. అట్లుంటది అనమాట. అంటే ఏదేమైనా ఇది నేను అయిపోవాలంతే. ఇది ఈ ఎఫర్ట్స్ మిస్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ సోషలైజింగ్ లో ఒక ½ అవర్ ఉంటదిరా, అక్కడే 99% పడిపోతారు. నాకు అప్పటికి వాస్తవ దృక్పథం ఉన్నది, లేకపోతే నేను పోయేవాడిని. లోబడికి పోయిన తర్వాత ఆ డైమండ్ వచ్చి మాట్లాడతాడు. వాడు చెప్తున్నాడు అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, లిటరేచరు. మళ్ళీ నాకు అర్థమైంది కొంత. తర్వాత నాతో పాటు ఇంకోటి వచ్చాడు. వాడిది ఏదో మహబూబ్నగర్ దగ్గర వాళ్ళు ఒకరు, వాడు పాపం చిన్న చిన్న ఉద్యోగ పని చేసుకుంటాడు. వాడు ఇంక ఇట్లనే కోటీశ్వరుడు అయిపోదామని వచ్చాడు. నన్ను ఒకటి తీసుకుపోయి ఉన్నాడు కదా, వాడు నా పక్కన నా చేయి వదిలిపెట్టాడు. విను 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 విను, మనం అట్లా కావాలి. నేను 4 yearsలో 5 ఫిగర్ పర్సన్ అయ్యాను, మనం 6 ఫిగర్. నువ్వు అనుకుంటే కాగలవు. వాడు నన్ను మామూలుగా నా జీవితంలో అంత ఇన్స్పైర్ ఘోరంగా. ఆ తర్వాత నేను అన్నాను, ఆ పక్కనున్న వాడితో నాకు ఐ కాంటాక్ట్ ఏర్పడ్డది. వాడు కళ్ళు బయలు గమ్మి వాడు ఇలాగ బాత్రూమ్కి పోతుంటే నేను కూడా బాత్రూమ్కి పోయేస్తా, నువ్వు కూడా వస్తావా నాతో పాటు అంటే సరే బాత్రూమ్కి పోయి. అక్కడ వాడు చెప్తున్నాడు, భయ్యా ఇదంతా మోసం భయ్యా అంటే. ఎట్లా గుర్తుపెట్టిన, ఈ కొడుకులు మనం ఎక్కడెక్కడ ఉంటామో ఆ చుట్టుపక్కల ఫుల్ ఉత్సాహంగా ఉంటారు, మనకు డౌట్ రానియకుండా బిహేవ్ చేస్తుంది అంటే. ఇది కూడా నేను అబ్జర్వ్ చేసిన. నేను ఇక్కడికి వచ్చే కంటే ముందు కొంత తెలుసుకున్న భయ్య, నాకు మిమ్మల్ని చూస్తే అనిపించింది మీరు కూడా ఆలోచిస్తున్నారని, అందుకే మిమ్మల్ని వస్తారేమన్నట్టుగా పిలిచాను, ఇంతే, దీంట్లో జాయిన్ అవ్వద్దు భయ్య అని చెప్పాడు. చాయ్ బిస్కెట్ ఫ్రీగా వస్తాను వచ్చిన నేను, వాడు ఏదో చెప్పాడు, అయిపోయింది. అదంతా బయటకు వచ్చింది. ఎలా ఉంది మీటింగ్ మిస్టర్ కాంత్? అద్భుతంగా ఉంది సార్, అసలు మామూలు లేదు అసలు. వాడు నా ఉత్సాహం చూసి వాడు షాక్ తిన్నాడు. ఆ తర్వాత నువ్వు 5,000 కట్టి
జాయిన్ అయితే తర్వాత నువ్వు నలుగురిని జాయిన్ చేయాలి, ఆ నలుగురిని నేనే జాయిన్ చేపిస్తా నీకు, అది నా బాధ్యత. నేను అన్నా ఈ 5,000 కూడా నువ్వే కట్టు, కట్టిన తర్వాత ఆ నలుగురు కూడా జాయిన్ చేయించు. నలుగురు జాయిన్ చేసిన తర్వాత ఎలాగో పక్కా డబ్బులు వస్తాయి, 6 ఫిగర్ ఎంతసేపు మనకు, అందులోకి వెళ్ళి 5,000 తీసి నీకు ఇస్తా, ఏంది అన్నా. నువ్వు కాన్సెప్ట్ సరిగా అర్థం చేసుకోవాలి. చెల్బే అక్కడితో అయిపోయింది. నాకు వద్దది ఈజీ మనీ వద్దు, అది ఈజీ సుఖం. అవును. ఒక ఏరియాని బట్టి నీకు గుణాలు ఎట్లుంటాయి, గుర్రే నీ అవగాహన బట్టి ఉంటాయి. అదే బేసిక్ సెన్స్. ఇప్పుడు ఉప్పాల కూడా నేను ప్రశాంతంగా ఉంటాను, అమెరికాకి రాగానే నాకు ఆందోళన వస్తుంది, అమెరికా పోగానే నాకు మోషన్ అవుతుంది. ఇట్టెట్లుంటుందో ఓన్లీ లోకాలను బట్టి ఏముండదు, అట్లాంటివి ఏమీ లేవు. అసలు లోకం అన్నది లేదు తెలుసా, పిచ్చిమా లోకాలు ఉంది. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క లోకం కాదా. లోకం అంటే నీ థాట్స్ లో నుంచి నువ్వు చూస్తున్నది. ఒకటి లోకంలో ఓన్లీ పిట్టలే ఉంటాయి, ఇంకొకటి లోకంలో కార్లే ఉంటాయి, ఒకటి లోకంలో అమ్మాయిలు ఉంటాయి, ఇంకొకటి లోకంలో పుస్తకాలు ఉంటాయి, ఒకటి లోకంలో లక్ష్యాలు సిద్ధాంతాలు ఉంటాయి, ఒకటి లోకంలో నిరాశ నిస్పృహలు ఉంటాయి. ఇట్లాంటి లోకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పుప్పాలగూడ అనేది ఎంత అబద్ధమో లోకం అనేది కూడా అంత అబద్ధం. ఎవరు చూడలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసినా అని చెప్తా. హౌ డూ యు నో? నాకు సాక్షాత్తు ఆ పరమాత్మనే చెప్పాడు ఏ లోకాలు లేవని. ఆ సందేశం ఇవ్వడానికి నన్ను పంపించాడు. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు, అందుకే నేను చెప్పట్లేదు, నాకు వేరే పని ఉంది. అది చెప్పడానికే పంపించిన. చెప్పండి. ఒకసారి చెప్తే సరిపోతుంది కదా, ఇంతమంది మేధావులు ఒక్కసారి చెప్తే అర్థం చేసుకో. అట్లా. రెండోది నాకు అనిపించింది, పోయి నిజంగా తెలుసుకుంటే తెలిసిపోతుంది వాళ్ళకి, మనం ఎందుకు అవసరంగా ఇంటర్ఫియర్ కావడం. ఇప్పుడు భూమి అన్నది ఒక గ్రహం కదా, అంటే ఇప్పుడు భూమి లాంటిది ఇంకోటి ఉంటుందనే. జీవము సర్వైవ్ కాగల మరొక గ్రహం భూమి మీద లేదు, విశ్వంలో లేదు. భూమి మీదనే నువ్వు పోలార్స్ దగ్గరికి వెళ్తే యూ కెనాట్ సర్వైవ్. ఇదే భూమి మీద 1 డిగ్రీ హీట్ ఎక్కువైతే సర్వైవ్ కాలేవు. ఇప్పుడు ఒక స్టార్ హోటల్లో ఉన్న ఏసీ రూమ్ కంటే ఈ లోకాలు పెద్ద గొప్పగా ఏమి ఉండవు. అన్నీ ఉన్నాయి, సత్వగుణం ఎట్లా వస్తుంది? అందరు సత్వగుణం ఉందనుకో లైఫ్ బోర్ వస్తుంది, టైం లేదనుకో లైఫ్ బోర్ వస్తుంది, ఆకలి లేదనుకో లైఫ్ బోర్ వస్తుంది, మైథునం లేకపోతే లైఫ్ బోర్ వస్తుంది. అసలు లైఫ్ అనేది లైఫ్లెస్. లైఫ్ అంటే ఇవన్నీ కలిసిపోయి, ఇప్పుడు ఆకలి అయితే చూసినావు, దట్ ఇస్ కాల్డ్ లైఫ్, థ్రాబింగ్ సెన్సేషన్. అదర్వైజ్ యు ఆర్ డెడ్ బాడీ, పీస్ ఆఫ్ షిట్. అందుకని ఎవరెవరైతే ఏ యుగాలకు పోవాలనుకుంటున్నారో పోండి, ప్లీజ్ గో, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇది చాలా బాగుంది. ఈ క్షణము దీనికి మించిన సత్యము లేదు. వర్తమానము తప్ప మిగతాది చెప్తున్నదంతా కాన్సెప్టే. ఇది నా అవగాహన, నమ్మొద్దు. మీరు ఆలోచించండి. డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఎనీ కల్ట్ ఆర్ ఆశ్రమ్ ఆర్ ఎనీథింగ్. పోండి. నీ లైఫ్ని వాళ్ళ చేతిలో పెట్టావు. చిట్ ఫండ్ కంపెనీ వాడు ఇదే చేస్తున్నాడు. ప్రశ్నించండి, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అప్పుడు తెలుస్తుంది. ఎట్లో అట్లయితే అనుకుంటారు, మనం చెప్పేదేమి. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంట్లో ఉన్న 5-6 మందితో కుదురుతలేదు, అక్కడ అందరు నటిస్తూ ఉంటారు. నమస్తే నమస్తే, సశ్రీకాల్, నమస్తే, ఏమి రకరకాలు ఉంటాయి. రాధే రాధే. అదే హస్బెండ్ రాగానే రాధే రాధే అని మూతి పని రాలితే పోయి అన్నం పెట్టుకో. నీవెవరో తెలిసిపోయిన ఉంటూ నువ్వు రాధే రాధే అని లేవు, అంత బయట వస్తుంది. హలో సార్, అదే ఏంటో హలో, ఏ ఊకే పొద్దుస్తామని మేము హలో పోయా అన్నం పెట్టు. ఏందా పళ్ళు ఇట్లా ఎక్కిలించున్నావు, పైసలు సంపాదించే శాత కాదు. కానీ నిజమైన యుగం ఇది. నాకు ఇదే ఇష్టము, ఇదే బాగుంది. సింపుల్ కాన్సెప్ట్ రా. నిన్ను ఎవడన్నా తిడితే నువ్వు హర్ట్ అవుతున్నావు చూసినావా, దానికి కారణం ఎందుకు కనుక్కో, అన్ని యుగాలు పడిపోతాయి. సింపుల్. చలో వెళ్దాంపా, వాక్ చేద్దామా ఒక 2 నిమిషాలు. చలో, ఇంకా టాక్ ఏమొద్దు, వాక్ చేద్దాం. లెట్స్ వాక్ ద టాక్.